అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం మొక్క పెట్టకపోయే ముందు గనక భూమి మీద మొక్కలు ఏడైతే పెడదాం అనుకున్నావో ఆ వరుసలో కనుక ఇలాంటి వేస్టేజ్ ఉంచితే అది కూడా ఏంటంటే బయట నుంచి తేకూడదు, అక్కడే పెంచి అక్కడే వేయాలి. అదే మీరు పచ్చి రొట్ట పెంచినా ఏం పెంచినా తుక్కుని బయట నుంచి తెస్తే ఏమైందంటే ఉత్త ఫైబర్ పీసు ఒక్కటే వచ్చింది, కానీ ఆకులు భూమిలో ఉండే ఏర్లు అవి రావు. భూమిలో ఉండే ఏరులో గులజేసేట్టు పెట్టిద్ది. ఆ ఏర్లకి మనకు తెలియకుండా చాలా ద్రవాలు భూమిలోకి రిలీజ్ చేసిద్ది. అదే జొన్న చెట్టు ఉందనుకో, ఈ జొన్న మొక్క ఏరుకి ఒక రకమైన ద్రవం వచ్చింది, ఈ చివరి అంచుల మీద మెత్తగా ఉంటుంది ఈడ. అవును వస్తుంది కదా, అది రోజు అది భూమిలోకి వెళ్ళిద్ది. అది బ్యాక్టీరియా యాక్టివ్ అయింది. యాక్టివ్ అయ్యి ఈ తుక్కునంతా ఇచ్చేసి మన ప్రధాన మొక్కకి అందించింది. అదే మరి బ్యాక్టీరియా వేయడానికి బెల్లం కలుపుతూ ఉంటాం. ఆ బెల్లం లాంటిది అనమాట. ఇప్పుడు దీంట్లో కూడా ఈ జొన్నలో బెల్లం షుగర్ ఉంటుంది. షుగర్ ఇది భూమి మీద పడిన తర్వాత షుగర్కి బాగా యాక్టివ్ అయింది ఇవన్నీ. అందుకని మనం రకరకాల పెంచుతే దేనికి బాగా ఉందో. అసలు ఈ సంవత్సరం ఆశ్చర్యం ఏందండి, అరటి చెట్టు మొక్క పెట్టకముందు మనం చేయాల్సిన విధానంగానే చేసామంటే అసలు అరటి చెట్టు ఊరనే పడిద్ది.